జగన్ను కాదని బయటకు వచ్చిన నాయకులు ఎవరు ఇంతవరకు బాగుపడింది లేదని చరిత్ర చెబుతూనే ఉంది. తాజాగా ఇది మరోమారు నిరూపితమైంది. జగన్ను కాదని టీడీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి షాకే ఇచ్చారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలలో కేవలం ఒకరికి మాత్రమే టీడీపీ తరపున టికెట్టు కేటాయించారు. జగన్తో విభేదించిన ఆనం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీ వైపు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టికెట్టు దక్కుతూనే ఆశపడ్డారు. కానీ వారి ఆశలను చంద్రబాబు అడియాసలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కడికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిల నియోజకవర్గాలలో వేరొక వ్యక్తులకు టికెట్లు కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డి సైతం టికెట్టు దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి. వైసీపీ నాయకత్వాన్ని విభేదించి టీడీపీలో చేరితే ఏంటి ఈ పరిస్థితి అని వారు నిట్టూరుస్తున్నారు. ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి తనకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్యాయం చేశారని వాపోతున్నారంట. జగన్ను కాదని బయటకు వచ్చిన టీడీపీకి మద్దతు తెలిపి తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ టికెట్టు కేటాయించలేదు. ఆమె స్థానంలో శ్రావణ్ కుమార్కు అభ్యర్థిగా ప్రకటించారు. ఉండవల్లి శ్రీదేవికి తిరువురు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది కూడా దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు నిండా ముంచారు, జగన్ను కాదని బయటకు వచ్చి తప్పు చేశామంటూ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. దీంతో ఆమె తిరిగి వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.